హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పులావ్. మా పిల్లలకైతే చికెన్ పులావ్ అయితే చాలా ఇష్టం. చికెన్ పులావ్ అనే కాదు, చికెన్తో ఏ రెసిపీ చేసినా చాలా ఇష్టంగా తింటారు. చికెన్ బిర్యానీ, చికెన్ పులావ్, చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ రోల్స్, ఇలా ఎన్ని విధానాలుగా చేసినా చాలా ఇష్టంగా తింటారు. కాకపోతే పొద్దున్నే లంచ్ బాక్స్లోకి ఈజీగా టైం తక్కువ ఉంది అన్నప్పుడు ఇలాగ చికెన్ పులావ్ చేసి పెడతానన్నమాట. చెప్పాలంటే చికెన్ బిర్యానీ కంటే చికెన్ పులావే చాలా టేస్టీగా అనిపిస్తుంది. మా నలుగురికి చికెన్ పులావ్ అంటే ఇష్టం అన్నమాట. ఇక చికెన్ పులావ్ చేశానంటే మా పిల్లలు ఎక్స్ట్రా బాక్స్ పెట్టి మమ్మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని మరి తింటాము అని అంటారనమాట. ఇక ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామా. కడాయిలో నెయ్యి ఇంకా నూనె వేసుకొని నేను కొన్ని మాత్రమే మసాలాలు వేసుకున్నాను, ఎందుకంటే లాస్ట్లో గరం మసాలా వేస్తానన్నమాట. పిల్లలు కొంచెం స్పైసీ తక్కువ తింటారు కదా అని కొంచెం మాత్రమే వేసుకున్నాను. ఇక ఆనియన్ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చాక పచ్చిమిర్చి ఇంకా అల్లం కొంచెం పసుపు వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇక చికెన్ని శుభ్రం చేసుకొని అందులో కారము, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మీకు నచ్చితే పెరుగు కూడా వేసుకోవచ్చు. ఈ టైంలో వేసుకొని ఒక గంట సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చికెన్ ముక్కలకు కారం ఉప్పు పడితేనే టేస్టీగా ఉంటుంది. రైస్లో కలిస్తే ఉప్పు కారాలు అంతగా టేస్ట్ తెలియదు అనమాట. ఒక 1 అవర్ మాత్రం పక్కకు తీసుకోవాలి ఖచ్చితంగా. ఇక నేను పెరుగు కాకుండా పెరుగు బదులు 2 టమోటోస్ని ఫైన్గా పేస్ట్ చేసుకొని వేసుకుంటాను అనమాట. చికెన్లోని పచ్చివాసన పోయి ఆయిల్ తేలేంత వరకు సిమ్లో మాత్రమే ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఇక తర్వాత టమోటో ప్యూరీ కూడా వేసుకొని ఒక్క నిమిషం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇక అలానే ఇదంతా దగ్గరికి వచ్చి గ్రేవీ అంతా పచ్చివాసన పోయాక అందులో కొంచెం చికెన్ మసాలా, గరం మసాలా వేసుకోవాలి ఈ టైంలోనే. ఇప్పుడైతేనే కొంచెం ముక్కలకు టేస్టీగా కమ్మగా పడుతుందన్నమాట. ఒక్క నిమిషం ఫ్రై చేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత రైస్ వేసుకోవాలి. అందరూ వాటర్ మసిలేటప్పుడు రైస్ వేస్తారు, లేదు ఒక్కసారి ఇలాగా రైస్ వేసుకున్నాక వాటర్ వేసుకోండి. అన్నంకి కూడా మంచిగా బియ్యానికి మసాలా పడుద్ది. కొంచెం ఈ టైంలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. ఇదిగోండి ఇలాగా రైస్ వేసుకొని ఒక్క నిమిషం మాత్రమే కదుపుకోవాలి, ఎందుకంటే బాస్మతి రైస్ కదా విరిగిపోతుంది అన్నమాట. అందుకని ఒక్క నిమిషం అలా కలుపుకొని నేను గ్లాస్కి గ్లాసున్నర వాటర్ పోసాను. కొలత మాత్రం ముందే చెప్తున్నాను, గ్లాస్కి గ్లాసున్నర వాటర్ పోసి ఇక లాస్ట్లో కొంచెం అన్నం అంతా దగ్గరికి అయిందన్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ప్లేట్ క్లోజ్ చేసుకొని దమ్కి ఈజీగా సింపుల్గా టేస్టీగా అయిపోద్ది మన చికెన్ పులావ్. అన్నట్టు మర్చిపోయాను, ఇలాగ రైస్ మసలేటప్పుడు రైస్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. మనం చికెన్లో వేసే సాల్ట్ సరిపోదు, చప్పగా అయిపోతుంది అన్నం. ఇదిగోండి నేను స్కిప్ చేసేసాను మీకు చూపించడానికి కోసం, మళ్ళీ కొంచెం వేసి చూపించాను అనమాట. ఇక ఈ చికెన్ పులావ్లోకి మీకు ఏది వేసుకొని తింటే చాలా ఇష్టంగా అనిపిస్తుంది. నాకైతే సాంబార్ అయినా బాగానే ఉంటుంది, చికెన్ గ్రేవీ అయినా బాగానే ఉంటుంది, పెరుగు రైతా అయినా బాగానే ఉంటుంది, లేదంటే మామూలుగా ఆనియన్స్ నంచుకొని తిన్నా కమ్మగానే అనిపిస్తుంది. మీకు ఎలా ఇష్టమో మరి నా కామెంట్ రూపంలో చెప్పండి. ఇంతకీ నా చికెన్ పులావ్ ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ఇక వాచ్ చేసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. కొత్త వాళ్ళైతే నా ఛానల్ని చేసి సపోర్ట్ చేయండి. ఇక ఇలాంటి మంచి మంచి వంటలు మీ ముందుకి తెస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.